దేనికైనా అదృష్టం ఉండాలంటే ఇదేనేమో. అనుకోకుండా నేను తొలి ఏకాదశి రోజున అమ్మవారిని అయితే దర్శించుకున్నాను. శ్రీ శ్రీ నూకాలమ్మ తల్లి చాలా ఫేమస్ కానీ అమ్మవారు చాలా పవర్ఫుల్. తొలి ఏకాదశి అంటే మనకి ఇక్కడ నుంచే పండుగలన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. వీడియో ఫుల్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వకుండా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీజే కృష్ణ వైఫ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజైతే బయటకు వెళ్తున్నాం అనమాట ఒక ఫంక్షన్కి. సో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది చూస్తూ ఉండండి. చిన్నడేడి మంగతల్లి ఇది. ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. టైం వచ్చేసి స్టార్ట్ అయ్యేసరికి 11:30 అలా అయితే అవుతుంది. మాతో పాటు మా అన్నయ్యని కూడా తీసుకొచ్చాము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. సో ఇంకా అలా వెళ్తూ ఉన్నామన్నమాట. పాపకి బొమ్మ అయితే ఇచ్చారు మా హస్బెండ్, ఇంకా ఆడుకుంటూ ఉంది. నన్ను మాత్రం అస్సలు డిస్టర్బ్ చేయలేదు. వాళ్ళ డాడీ ఇచ్చిన బొమ్మతో ఆడుకుంటూ ఉంది. ఆ బొమ్మ కూడా చిన్న పాపలా ఉందన్నమాట. మా పాప ఎంత క్యూట్ గా అయితే ఉందో బొమ్మ కూడా అంతే క్యూట్ గా ఉంది. గాజువాక దగ్గర సిగ్నల్ పాయింట్ దగ్గర అయితే ఆగాము. కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. మా బావ అయితే బొమ్మతో ఆడిపిస్తున్నారు అనమాట మా పాపకి. నిన్ననే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చాము. ఫుల్ టైర్డ్ అయ్యి ఉన్నాము. మళ్ళీ ఈ రోజు ప్రయాణం చేయాల్సి వచ్చింది. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా కొన్ని రోజులు ఉందామని చెప్పి అనుకున్నాము. కానీ ఈ పండక్కి చెప్పడం వల్ల వచ్చేయాల్సి వచ్చింది. నిన్న అందుకే వచ్చేసాము. వెళ్లే దారిలో మధ్యలో పాపకి స్నాక్స్ తీసుకోవడానికి అని చెప్పి పాన్ షాప్ దగ్గర అయితే ఆగాము. బావ నన్ను కూడా రమ్మన్నారు. నీకు నచ్చింది తీసుకో అని చెప్పి చాక్లెట్స్ అవి తీసుకున్నాను. పాప కోసం కేక్స్, అలానే మా కోసం ఒక డ్రింక్ బాటిల్ అవి కూడా తీసుకున్నాను. ఇవన్నీ తీసుకున్న తర్వాత మా హస్బెండ్ లాస్ట్ కి నన్ను మోసం చేశారు. ఏం చేశారో తెలుసా? నా ఫోన్ పే నుంచే ఫోన్ పే అయితే చేశారు మనీ. ఆ పిన్ని వాళ్ళు అయితే జగన్నాథ స్వామి పండగ అయితే చేసుకుంటున్నారు. మమ్మల్ని అయితే ఇన్వైట్ చేశారు. అక్కడికైతే వచ్చేసాము. చూసేయండి. మేము వచ్చేసరికి ఇక్కడ అంతా కూడా హడావడిగా ఉంది. పూజ అయితే సగం కంప్లీట్ అయిపోయింది. ఇంకా దీపాలు అవి పెడుతూ ఉన్నారు. ప్రసాదం కూడా సర్దుతూ ఉన్నారు అనమాట. ఇక్కడ అంతా కూడా హడావడిగా అయితే ఉంది. మా అక్క వాళ్ళు అయితే ఇంకా రాలేదు, వస్తూ ఉన్నారంట. వీడియోకి ఒక లైక్ చేయండి, వీడియో స్కిప్ చేయొద్దు, చాలా బాగుంటుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇంట్లో ఏదైనా పూజ ఉందంటే అస్సలు త్వరగా చేయలేము. హడావడిగా ఉంటుంది. హడావడిలోనే మర్చిపోతాం ఏం చేసామో ఏం చేయలేదు అనేది. చాలా మంది ఉన్నారు కాబట్టి అందరూ ఒక్కొక్క చెయ్య వేయడం వల్ల పూజ అయితే తొందరగా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ మా ఇంట్లో కూడా ఈ పూజ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ మా అక్క వాళ్ళు చేసుకుంటే ఆ నెక్స్ట్ ఇయర్ మేమైతే చేసుకుంటాం. దీపాలన్నీ వెలిగించిన తర్వాత ఎంత నిండుగా కనిపిస్తున్నారో. 2 కళ్ళు సరిపోవట్లేదు చూడడానికి, అంత బాగుంది. నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించింది? ఎన్నికైనా అదృష్టం ఉండాలి అంటే ఇదేనేమో. ఈ తొలి ఏకాదశి రోజున స్వామివారి దగ్గర దీపం వెలిగించడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తొలి ఏకాదశి అంటే నాకు తెలిసినంత వరకు పండుగలన్నీ కూడా ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతాయి. రాఖీ పౌర్ణమి, వరలక్ష్మి దేవి వ్రతం, వినాయక చవితి అన్ని. నేను చెప్పింది కరెక్టా కాదా మీరేమంటారో కామెంట్ చేయండి. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, అస్సలు మర్చిపోద్దు. మా తోటికోడలు వాళ్ళు కూడా వచ్చేసరి చూసేసేయండి. బయట అయితే భోజనం చేయడానికి టెంట్ అయితే వేశారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇంకా కూర్చొని భోజనం అయితే చేస్తున్నాము. భోజనాలు అయితే స్టార్ట్ అయ్యాయి. చెప్పాను కదా మా అక్క వాళ్ళు కూడా వచ్చేసారు. అందరం కలిసి కూర్చున్నాం. ఇంకా పూజ కాబట్టి ఇంకా నాన్ వెజ్ అయితే ఉండదు కదా, కంపల్సరీ వెజ్జే ఉంటుంది. ఇంక అందరం కలిసి తింటున్నాము. భోజనం చేసిన తర్వాత అందరం కలిసి కొన్ని వీడియోస్, ఫొటోస్ అయితే దిగాము. తర్వాత అయితే మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తూ ఉన్నాము. ఇక్కడ మా అక్క పక్కన కూర్చుంది కదా బ్లూ కలర్ సారీలో, తనే మా ఆడపడుచు, వాళ్ళ ఇంటికే వెళ్తూ ఉన్నాము. పిల్లలందరినీ కూడా తీసుకొని వెళ్ళిపోతున్నాము. ఇక్కడికి వెళ్ళిన తర్వాత కూల్ డ్రింక్స్ అయితే ఇచ్చారు. ఇంకా తాగేసిన తర్వాత కూర్చొని ఉన్నాము. పిల్లలు కూడా డాన్స్ వేస్తూ ఉన్నారు. అక్క వాళ్ళ పాప ఐషు అయితే డాన్స్ వేస్తుంది. ఇది ఏ సాంగో తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్ గా ఆన్సర్ చేస్తారో ఏం సాంగ్ అనేది. టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట, నూకాల తల్లి టెంపుల్కి. మేమందరం కలిసి ఇంకా అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే టెంపుల్కి అయితే వచ్చేసాము. చాలా పవర్ఫుల్ ఈ అమ్మవారు, చాలా బాగుంటుంది ఈ టెంపుల్ కూడా.
అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చాం కానీ ఈరోజు తొలి ఏకాదశి కదా, టెంపుల్ అయితే అస్సలు ఖాళీ లేదు. లైన్లో నుంచొని పిల్లలందరినీ పట్టుకొని వెళ్ళాలంటే చాలా కష్టం కాబట్టి మేము వెళ్దామని చెప్పి అనుకున్నా సరే పిల్లలు అస్సలు ఉండట్లేదు. ఇంకా వీళ్ళతో కష్టం అని చెప్పి లోపల ఉన్న అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము. ఏంటో తెలీదు, నాకు పెళ్ళైన తర్వాత ఈ నూకాలమ్మ తల్లి మీద చాలా అంటే చాలా ఇష్టం పెరిగిపోయింది. నేను ఎక్కువగా నమ్ముతా అనమాట, మా హస్బెండ్ కూడా ఎక్కువ నమ్ముతారు. లాస్ట్ టైం మా బావ అమ్మవారి మాల కూడా వేశారు. మీ అందరికీ చాలా మందికి తెలిసే ఉంటుంది. అప్పుడు వీడియోస్ కూడా పోస్ట్ చేశాను కానీ లాంగ్ వీడియోస్ అయితే తీయలే అనమాట. దర్శనం అయితే అయ్యేసరికి 4:30 అయితే అయ్యింది. ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా మధ్యలో ఎక్కడ కూడా వీడియో అయితే తీయలేదు, నీరసంగా ఉంది. దగ్గరలో రేపు పూజ చేసుకోవడానికి పువ్వులు అయితే తీసుకుంటున్నాము. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.